వెల్కమ్ బ్యాక్ వ్యూయర్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ వచ్చేసరికి కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీర్థయాత్రల యొక్క వీడియోస్ చేస్తున్నాను. వాటిలో ఇంతకుముందు నేను ఒరిస్సా, తమిళనాడు టూరిజం సంబంధించి చేయడం జరిగింది. ఈరోజు కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టూర్ ప్యాకేజెస్ ఏమున్నాయి, ఎలా బుక్ చేయాలి, ఏమేమి ట్రావెల్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ వెళ్ళే ముందు ఇంటర్నెట్ మనం ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి చేద్దాం. డైరెక్ట్ వ్యూకి వెళ్దాము. స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ కర్ణాటక స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మనం టైప్ చేస్తే ఈ మెనూ వస్తుంది. ఈ మెనూ మీద మనం క్లిక్ చేసేస్తే కర్ణాటక వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్లో టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. టూర్ ప్యాకేజెస్, హోటల్స్, మయూరా హోటల్స్ అంటారు కర్ణాటక హోటల్స్ పేర్లు. తర్వాత సదరన్ సర్క్యూట్ వెళ్తారా, మీరు నార్త్ వెళ్తారా, సైట్ సీయింగ్ వెళ్తారా, ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి వెబ్సైట్లో. బేసిక్గా ఇప్పుడు నేనైతే టూర్ ప్యాకేజెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. టూర్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ టూర్ వెళ్ళాలనేది ఇక్కడ ఈ మెనూ మీద మనం క్లిక్ చేస్తే బెంగళూరు సిటీనా, ఫుల్ డే ట్రిప్పా, బేలూరు, బెస్ట్ సౌత్ ఇండియానా, అంటే ఈ కర్ణాటక నుంచి ఏమవుతుందండి, బెంగళూరు, మైసూర్ నుంచి మీకు ఆంధ్ర, ఒరిస్సా, తమిళనాడు, కేరళ చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుంచి కూడా టూర్ ప్యాకేజ్ చాలా రన్ చేస్తున్నారు. మున్నారు, తక్కిడి, ఇలా ఇవన్నీ, తిరుపతి, ఇవన్నీ కూడా. వీటిలో నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది సౌత్ కర్ణాటక టెంపుల్ టూర్. కర్ణాటక టెంపుల్స్ మొత్తం తిరగాలంటే మాత్రం ఒక ప్యాకేజీలు అవ్వదండి, 2 ట్రిప్పులు కొడితే బెస్ట్. దానికోసం నేను సౌత్ కర్ణాటక టెంపుల్ టూర్ సెలెక్ట్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి సెర్చ్ నౌ అని టైప్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కర్ణాటక సెకండ్ మెనూ ఈ విండోలో మీరు ట్విన్ షేరింగా, సింగిలా, లేకపోతే ట్రిపులా, ఒక రూమ్కి ఒకళ్ళు ఉంటారా, ఇద్దరు ఉంటారా, ముగ్గురు ఉంటారా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ట్విన్నా, సింగిలా, ట్రిపులా, దీన్ని బట్టి ఫేర్ మారుతుంది, ఛార్జెస్ మారుతుంది. మేము ఇద్దరం వెళ్దామని ఉద్దేశంలో ట్విన్ అని పెట్టాను. దాంట్లో పిల్లలు కానీ ఇంతమంది అడల్ట్స్ ఏమైనా ఉన్నారంటే ఎక్స్ట్రా సీట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం, దానికి ఫేర్ పే చేయాలి. 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు. 5 ఏళ్ళు దాటితే మాత్రం టికెట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఈరోజు క్లిక్ చేయగానే డిసెంబర్ 20వ తారీఖు ట్రావెల్ ప్యాకేజ్ ఉందండి. ఈ ట్రావెల్ ప్యాకేజ్ వచ్చి వెన్స్డే, థర్స్డే, ఈ 2 రోజుల్లోనే వెహికల్ స్టార్ట్ అవుతాయి. ఏది, ఈ కర్ణాటక సౌత్ టెంపుల్స్ టూర్లో ఇక్కడ డేట్స్ ఇచ్చేస్తాడు అనమాట. సో 20వ తారీఖు చూడండి, ఇక్కడ ఫుల్ అయిపోయింది, 0. యాక్చువల్గా 35 సీటర్ బస్ ప్రొవైడ్ చేస్తాడు. 5 డేస్ టూర్ ప్యాకేజ్ ఇది. ఈ టూర్లో వీళ్ళు మనకి ఇచ్చేది ఏంటంటే ట్రావెల్, అకామిడేషనే. ఫుడ్ మనం పెట్టుకోవాల్సిందే, ట్రావెల్ అండ్ అకామిడేషన్. బెంగళూరులో బస్సు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బెంగళూరులో డ్రాప్ చేస్తాడు. సింగిల్ పర్సన్కి 5,959 రూపాయలు పడుతుంది. 5,959 రూపాయలు. ఇది ట్విన్ అయితే. అదే ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక 200-300 తగ్గుతుంది. సింగిల్ అయితే ఒక 300 పెరుగుతుందండి. సో దీనికి వెళ్ళే ముందు మన పర్టికులర్స్ చూద్దాం. ఇప్పుడు మనకేమైంది, డిసెంబర్ 20వ తారీఖు ఖాళీ లేదు. సో డిసెంబర్ 27 ఉంది అని చూద్దాం. డిసెంబర్ 27లో 35 సీట్లకు గాను 3 సీట్లు ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. సో మనం బుక్ చేసుకోవచ్చు. ఏ డేట్ కావాలి, మీరు జనవరి కూడా ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అండి. సో డిఫరెంట్ డేట్ క్యాలెండర్కి వెళ్తానంటుంది, మనం యాక్సెప్ట్ చేయగానే జనవరిలో ఇదిగోండి ఎప్పుడు కూడా వెన్స్డే, థర్స్డే ఉంటుంది. మేము ఫర్ ఎగ్జాంపుల్ 24 సెలెక్ట్ చేసామనుకోండి, 24వ తారీఖు జనవరిన బెంగళూరులో ఉదయం సాయంత్రం 9కి స్టార్ట్ అవుతుంది. 35 సీట్లకు గాను 28 సీట్లు బుక్ అయిపోయినాయి. 28 సీట్లు బుక్ అయిపోయినాయి. ఏసీ అకామిడేషన్ ఇస్తాడు. 5 డేస్ టూర్, ఓన్లీ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తాడు. కింద ఇక్కడ మోర్ అని చూసారా, ఈ విషయాలు తెలుసుకున్నాకే మనం బుక్ చేయడం బెస్ట్. ఈ మోర్ మీద క్లిక్ చేయగానే మొత్తం పర్టికులర్స్ ఇస్తారు మనకి. ఈ కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఎన్ని రోజులండి, 4 నైట్స్, 5 రోజులు, 4 రాత్రులు, 5 పగళ్ళు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బెంగళూరులో. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 9 గంటలకి. ఇది బెంగళూరులో యశ్వంత్ బస్ స్టేషన్ దగ్గర పిక్ చేసుకుంటారు. ఇది కాంటాక్ట్ నెంబర్, వాళ్ళతో మాట్లాడడానికి. ప్రతి వెన్స్డే, థర్స్డే ప్యాకేజ్ ఉంటుంది, మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. సో మనకి ఏసీ డీలక్స్ బస్ ఇస్తాడు. ఫస్ట్ రోజు మనం బెంగళూరులో బయలుదేరితే నెక్స్ట్ డే హార్నాడులో దిగుతాం. అక్కడ ఫ్రెష్ అప్ అయినాక మనకి కల్లూరులో అకామిడేషన్ ఇస్తారు, కొల్లూరు, తర్వాత కటిల్లో అకామిడేషన్ ఇస్తారు. 2 నైట్స్ మన హోటల్స్లో ఉంటాం, 2 నైట్స్ మన బస్ జర్నీలో ఉంటాం. మనకు వాళ్ళు టూరిజం చూపించేవాళ్ళు హోరనాడు, కలస, శృంగేరి, కొల్లూరు, మురుడేశ్వర, ఉడిపి, కటిల్లు, ధర్మస్థల, కుకి సుబ్రహ్మణ్యం, ఈ టెంపుల్స్, సుబ్రహ్మణ్య స్వామి, ఈ టెంపుల్స్ మనకి ఈ ప్యాకేజీలో వాళ్ళు మనకి కవర్ చేస్తారు. వాళ్ళు చూపించేవి
కవరేజ్ ఇదనమాట. సో వీళ్ళు ఎలా ప్యాకేజీ ఎట్లా తీసుకెళ్తాం అనేది కూడా ముందుగానే మనకి ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది వీళ్ళ ఆప్షన్. ఫస్ట్ రోజు అంటే నేను 24th మనం బుక్ చేసుకుంటున్నాం కదండి. 24th ఈవినింగ్ 9 గంటలకల్లా మనం బిఎంటీసీ బస్ స్టాండ్ యశ్వంతపూర్ చేరుకోవాలి. అక్కడ 9కి పికప్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి మనం హోర్నాడు వెళ్తాం. అంటే నైట్ అంతా జర్నీలో ఉంటాం. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం స్టార్ట్ అవుతుంది. అన్నపూర్ణాదేవిని చూసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ మనం చేసుకోవాల్సింది, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ కైలాశేశ్వర టెంపుల్ కలాస. నెక్స్ట్ మధ్యాహ్నం శారదాంబ విద్యాశంకర టెంపుల్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత సాయంత్రం గాడెస్ మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకొని మైడూర్లో నైట్ హాల్ట్ చేస్తాం మనం. సెకండ్ డే, ఫస్ట్ డే జర్నీ, సెకండ్ డే ఈ టెంపుల్స్ అనేది దాదాపు 5 టెంపుల్స్ దర్శనం చేసుకుంటాం. మూడో రోజు వచ్చేసరికి డిపార్చర్ ఫ్రమ్ కొల్లూరు వెళ్ళిపోతాం. 7 నుంచి 7:30 బ్రేక్ఫాస్ట్ అయినాక 7:45 to 9:50 లోపల మురుడేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ బీచ్ కూడా చూపిస్తారు. బీచ్ పార్కు చూపిస్తారు. అదైనాక మధ్యాహ్నం మనం అనిగుడ్డి లార్డ్ గణేష్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ ఉంది, ఆ స్వామి దర్శనం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఉడిపి వెళ్ళి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుంటాం మనం. అక్కడ నుంచి సాయంత్రం పూట మేపల్ బీచ్ చూసుకొని సాయంత్రానికి మనం మన గాడెస్ దుర్గా పరమేశ్వర అమ్మవారి దర్శనం చేసుకుంటాం. కటిల్లో దర్శనం చేసుకొని నైట్ హాల్ట్. మొదటి నైట్ హాల్ట్, రెండో రోజు ఇక్కడండి, మూడో రోజు ఇక్కడ నైట్ హాల్ట్. ఈ 2 నైట్ హాల్ట్. ఫస్ట్ రోజు జర్నీలో ఉంటాం. నెక్స్ట్ మూడో రోజు 5:30కి మనం మంజునాథ స్వామి, కదిరి మంజునాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటాం బయలుదేరి. తర్వాత మంగళాదేవి దర్శనం చేసుకుంటాం 9 కల్లా. తర్వాత ధర్మస్థలలో మంజునాథీశ్వర దర్శనం చేసుకుంటాం మధ్యాహ్నం. సాయంత్రం ఆది సుబ్రహ్మణ్య, కుకీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని నైట్ 9 కల్లా బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరు ఎక్కడైతే మన పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. అక్కడే వెహికల్ డ్రాప్ చేయడం జరుగుతుంది. దీనికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని మనం తెలుసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు 5,900 చిల్లన్నాను కదా, అది ఫేర్ వచ్చి ఆల్ 5,959 ఇక్కడే చూడండి. జిఎస్టీలు అన్నీ కలుపుకొని ఉంటాయి. మనం ఖచ్చితంగా ఒక ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కానీ ఏదోటి కానీ ఒక ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఇద్దరికైతే రూమ్ ఇస్తారు. మూడో వ్యక్తికి ఎక్స్ట్రా అయితే మాత్రం మ్యాట్రెస్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెష్ అప్ అవడానికి అయితే 4గురికి ఒక రూమ్ ఇస్తారు. ఫ్రెష్ అప్ అవడానికి అకామిడేషన్ అయితే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఈ టికెట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు, పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. మనం టికెట్స్ బుక్ చేసినాక మినిమం 12 టికెట్స్ బుక్ అవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు 35 టికెట్లకి ఇప్పుడు 28 ఉన్నాయి. ఇంకా ఇలా 12 టికెట్స్ బుక్ అయితేనే ట్రావెల్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే క్యాన్సిల్ చేస్తారు, రీఫండ్ ఇస్తారు, లేదా పోస్ట్ పోన్ చేస్తారు. మినిమం 12 టికెట్స్, 12 మెంబర్స్. ఓవరాల్గా ఇండియా మొత్తం బుక్ చేస్తుంటారు వెబ్సైట్లో కాబట్టి 12 టికెట్స్ ఈజీగా బుక్ అయిపోతాయి. మీతో పాటు ట్రావెల్ క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ 5 సంవత్సరాల లోపల పిల్లలకి టికెట్స్ అక్కర్లేదు. 5 ఏళ్ళు దాటితే మాత్రం ప్రూఫ్తో సహా మనం సీటింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఫేర్ చేయాలి మనం. నెక్స్ట్ మినిమం 15 days బిఫోర్ మమ్మల్ని అక్కడికి వచ్చి అటెండ్ అవ్వమంటున్నారు. టైమింగ్ వచ్చి సీనియర్ సిటిజన్ కూడా వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారండి. 60 ఏళ్ళు పైన సీనియర్ సిటిజన్ ఎవరైనా ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే 20% టికెట్ ఫేర్లో డిస్కౌంట్ ఉంటుంది. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే 48 hours ముందుగానే క్యాన్సిల్ చేసుకోగలిగితే 10% తగ్గిస్తారు. లేదు 1 day లోపల అయితే 25% తగ్గిస్తారు. వితిన్ 1 day అయితే మాత్రం క్యాన్సిలేషన్ అనేది లేదు. సో మనం టెంపుల్స్ బట్టి మనం వెళ్ళిన దాన్ని బట్టి ప్రోటోకాల్స్ కూడా ముందుగానే చెప్తారు. ఒంటి మీద వస్త్రం ట్రెడిషనల్గా ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది ముందుగానే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత అంబారీ డబుల్ డెక్కర్ ప్యాకేజ్, ఇది మీకు లోకల్ ట్రిప్ అనమాట. ఈ ప్యాకేజీలో రావట్లేదు. మీరు మైసూరు, బెంగళూరు లోకల్ ట్రిప్ పెట్టుకుంటే డబుల్ డెక్కర్ బస్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మీకు ప్యాకేజ్ సపరేట్గా ఉంటుంది. మిగతా మాత్రం మామూలు బస్సులో వస్తాయి. సో ఇప్పుడు మనం టికెట్ ఎట్లా బుక్ చేయాలి, ఏంది రూల్స్ రెగ్యులేషన్ చూసేసాము. రూట్ మ్యాప్ కూడా ఇచ్చేసారు. రూట్ మ్యాప్ అన్ని మీరే చూసుకోవచ్చు వెబ్సైట్లో. రూట్ మ్యాప్ మీద క్లిక్ చేసేస్తే మనం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఇక్కడ చూసుకుంటూ మనం మడికేరి, కల్లూరు, మన గోకర్ణ వెళ్ళమండి, గోకర్ణ లేదు, మురుడేశ్వర్ వరకు చూసుకొని కుకీ సుబ్రహ్మణ్యం చూసుకొని రిటర్న్ అవుతాం. మళ్ళీ ఎక్కడ పిక్ చేశారో అక్కడే డ్రాప్ పాయింట్ ఉంటుంది. టరీఫ్ వచ్చేసరికి ఛార్జెస్ ఎలా ఉంటున్నాయంటే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జెస్, వీళ్ళు సింగిల్ నేను ఒక్కడనే ఉంటాను, నాకు రూమ్ సపరేట్గా కావాలంటే 7,167 రూపాయలు కట్టాలి. లేదు భార్యాభర్తలు మేము ఇద్దరు ఉంటాం, లేదా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటే 5,959 కట్టాలి. లేదు ముగ్గురు ఫ్రెండ్స్ వస్తున్నామంటే 5,779, ఒక 300 వేరియేషన్. సో మనం ఇమీడియట్గా ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అయినాకే బుక్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి 20వ తారీఖు ఖాళీ లేదు కాబట్టి జనవరి 24కి నేను బుక్ చేసుకుంటున్నాను. అంటే 15వ తారీఖు పండగ ఉందండి. 15, 18 పండగ, ఆ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం 24th అయితే బెస్ట్.
24th 35 సీట్లకు గాను 28 బుక్ అయిపోయి 28 వెయిటింగ్లో ఉన్నాయి, మిగతా సీట్లు బుక్ అయ్యాయి. సో ఇప్పుడు మనం బుక్ చేసుకుందాం. బుక్ నౌ అని క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి టైప్ చేసేసి కింద క్యాప్చా ఇస్తారు. ఈ క్యాప్చా వచ్చి 625726 ఇది క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొట్టారు. కొట్టేయంగానే ఇదిగోండి ఇక్కడ మనం కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్యాకేజీ బెంగళూరు నుంచి స్టార్ట్ అవుద్ది. 24వ తారీఖు సాయంత్రం 9 గంటలకి. బడ్జెట్ ఇది. ఇద్దరు ఏసీ అకామిడేషన్, ట్విన్ ఆక్యుపెన్సీ, బస్ వచ్చి 35 సీటరు, టెంపుల్ టూర్ ఇది 5 రోజులు. ఫేర్ వచ్చి 11,918 రూపాయలు ఇద్దరికి వచ్చేసరి. పేరు కూడా ఇచ్చేసారండి. ఇక్కడ ఈ కలర్ ఉంటే, రెడ్ కలర్ ఉంటే ఏదో ఉందంటే బుక్ అయిపోయినట్టు, ఈ గ్రీన్ ఉన్నది వేకెన్సీ ఉన్నట్టు. ఇక్కడ ఎన్నైనా 6 టికెట్లు బుక్ అయిపోయినాయి, 6 సీట్లు. మనకు కావాల్సిన సీట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు 14, 13 ఈ 2 సీట్లు కావాలి. బుక్ చేయంగానే చూడండి ఇమీడియట్గా నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. బిఎంటీసీ బస్ స్టాండ్లో పికప్ చేస్తానని చెప్పారు. నా పేరు, నా వయసు ఇక్కడ టైప్ చేయాలి. అంటే సీనియర్ సిటిజన్ అయితే డిస్కౌంట్ వస్తుంది. సో మనం లీలా, మా మిసెస్ పేరు, తన ఏజ్. అంటే ఇప్పుడు ఇది ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని మీరు కరెక్ట్గా ఏజ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఐ హావ్ యాక్సెప్టెడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆల్రెడీ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసాం కదా, కాబట్టి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ మనం యాక్సెప్ట్ చేసేసి సో కన్ఫర్మ్ బుకింగ్ అండ్ పే. ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకొని బుక్ అండ్ పే అనగానే ముందు టర్మ్స్ అండ్ యాక్సెప్ట్ చేయాలి. రిజిస్టర్ క్లిక్ చేయలేదు, అందుకోసం లేదు. యాక్సెప్ట్ చేసినాక బోర్డింగ్ పాయింట్ మార్చడానికి లేదు. ఇదిగోండి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కడతారా, డెబిట్ కార్డు ద్వారా కడతారా, నెట్ బ్యాంకింగ్ చేస్తారా, వాలెటా, యూపీఐ, అమౌంట్ వచ్చేసింది, వీసా కార్డు, ఇక్కడ మనం పే చేస్తాం. దీన్ని 15 మినిట్సే టైం ఇస్తుంది. 15 మినిట్స్ లోపల మనం బుక్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలన్నమాట. పేమెంట్ చేసేస్తే మనకి టికెట్ వచ్చేస్తుంది, మెయిల్లో టికెట్ వస్తుంది, ఇక్కడ ప్రింట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది మనం కర్ణాటక టూరిజం వెళ్ళడానికి ఒక ప్యాకేజీలో నాకు నచ్చిన ప్రోటోకాల్ చెప్పాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో కర్ణాటక టూరిజం వెళ్ళినాక ఇప్పుడు ఎంత అవుతుంది ఏంటి ఇలా కామన్ ప్రోటోకాల్కి అందరూ చెప్తున్నారు. నేను విజయవాడ నుంచి బయలుదేరాలనుకోండి, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటాం. బెంగళూరు దిగాము. బెంగళూరులో రైల్వే అకామిడేషన్ లేదండి, యశ్వంతపూర్ స్టేషన్లో దొరికింది. అందుకోసం నేనేం చేశానంటే ఐఆర్సిటీసీకి వెళ్ళాను. ఈ ఐఆర్సిటీ మీద సపరేట్గా ఇంకొక సిరీస్ చేస్తాను నేను. చాలా యూస్ఫుల్గా ఉంది. వీళ్ళ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి, వీళ్ళ అకామిడేషన్స్ ఇచ్చారు. తర్వాత మీరు ఐఆర్సిటీసీ ఓపెన్ చేసినాక హాలిడేస్ అని కొట్టి స్టేస్ అని కొట్టేస్తే ఎక్కడ స్టే అవుతారు, రిటైరింగ్ కావాలా, లాంచ్ కావాలా. మీరు ట్రైన్కి వెళ్ళేటట్టయితే మీ పిఎన్ఆర్ నెంబర్ బేస్ చేసుకొని మీరు ఆ స్టేషన్లో లాంచ్ కానీ రిటైరింగ్ రూమ్ కానీ బుక్ చేసుకోవచ్చు. సో లాంచ్ అని కొట్టామనుకోండి, టైప్ చేయగానే ఈ ఫ్లైట్స్ కావాలా, హోటల్ కావాలా, బస్ టికెట్సా, రిటైరింగ్ రూమా, లాంజా, తర్వాత టూర్ ప్యాకేజీ, భారత్ గౌరవ్, విజిట్ ఇండియా, బుద్ధిస్ట్ ట్రైను, మహారాజా ట్రైను, గోల్డెన్ చారియట్, క్రూయిజ్ బోటింగ్, తర్వాత చార్గామ్ యాత్ర కూడా హెలికాప్టర్స్ దీని ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు అండి. చాలా రీజనబుల్. ఐఆర్సిటీసీ జెన్యూన్ కాబట్టి ప్రస్తుతం అయితే నవంబర్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ చలికాలం అయినా ఓపెన్ అవుతుంది. అసలు ఎన్ని మెనూస్, ఎన్ని సపోర్ట్స్ ఇచ్చారంటే అంత సపోర్ట్ ఇచ్చారు. ట్రైన్లో ఫుడ్ కూడా మనం ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లో మనం అకామిడేషన్ కూడా చాలా నామినల్ ఛార్జ్, 12 అవర్స్ బుక్ చేసుకోవచ్చు, 1 డే బుక్ చేసుకోవచ్చు. ఏసీ రూమ్స్ అండి, చాలా బాగున్నాయి. నేను బుక్ చేస్తే 335 రూపాయలు పడింది. ఎంత మన 12 అవర్స్కి బుక్ చేశాను. సో ఇక్కడ నుంచి మన పీపీటీకి వెళ్దాం. మనం వెళ్తున్న టూర్ ఇది కదా, మనం చూపించే టెంపుల్స్ ఇవి ఆల్రెడీ మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను దాంట్లోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేశాను. 11,918 రూపాయలు కర్ణాటక టూరిజంలో. పేమెంట్ అయిన తర్వాత నాకు ఇలా రిసిప్ట్ వచ్చింది. రిసిప్ట్ నెంబర్ వచ్చేసేసి ఇలా రిసిప్ట్ నెంబరు, ఎప్పుడు బుక్ చేశారు, 24 టూర్ బుక్ చేశారు, ఎక్కడ బస్ పిక్ చేస్తాము, ఇంటర్నెట్ ద్వారా బుక్ చేశారు, ఇద్దరికి అకామిడేషన్ అడిగారు, ఇలా నీట్గా ఇస్తారు. టికెట్ నెంబరు, పిఎన్ఆర్ నెంబర్ కూడా వస్తుంది దీనికి. ఆన్లైన్లో కూడా మీకు మెయిల్లో టికెట్ నెంబర్ ఇస్తాడు, ఫేర్ వస్తుంది. సో ఇప్పుడు నేను విజయవాడ టు బెంగళూరు దిగినాక బెంగళూరులో నాకు ఈ రైల్వే స్టేషన్లో అకామిడేషన్ దొరకల. సో నేనేం చేశాను, యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో నా రైల్వే టికెట్ పిఎన్ఆర్ నెంబర్ బేస్ చేసుకొని రూమ్ బుక్ చేసింది. సో మీరు యశ్వంతపూర్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ యశ్వంతపూర్ వచ్చేసరికి బెంగళూరు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మన బస్ స్టాండ్కి వెళ్ళాలి, 9 కిలోమీటర్స్ ఉంటుంది, 30 మినిట్స్ పడుతుందండి. క్యాబ్ కానీ ఏదైనా పిక్ చేసుకోవాలి మనం. ఇది యశ్వంతపూర్ బస్ స్టాండ్. యశ్వంతపూర్ ఈ బస్ స్టాండ్ వెళ్ళి మనం బస్ ఎక్కాలి. సో నేనేం చేశాను, ఐఆర్సిటీసీకి వెళ్ళిపోయి స్టేస్కి వెళ్ళి లాంచ్కి వెళ్ళిపోయి రూమ్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుంటే నాకు వచ్చింది ఇలాగా
రూ. 338 అనుకుంటానండి ఛార్జెస్. నేను రూ. 357 పడింది మా ఇద్దరికి. 18/12 డేట్ ఆఫ్ బుకింగ్ ఇది. సో 357 ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నాడు. 24వ తారీఖు నేను 12 అవర్స్ బుక్ చేశాను, 12 గంటలకి, ఏసీ డీలక్స్ డబుల్ బెడ్రూమ్ రైల్వే స్టేషన్లో. సో మనకి విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి విజయవాడ కానీ మనం టూ అండ్ ఫ్రో వేసుకునేటట్టయితే మనకి ఎంత అవుతుంది సుమారు ఒక ఎస్టిమేషన్ మనం డిస్కస్ చేద్దాం. థర్డ్ ఏసీ వేసుకుంటే యాక్చువల్గా రూ. 1115 పర్ హెడ్ పడుతుంది. టూ అండ్ ఫ్రో వేసాం కాబట్టి రూ. 2310 మనకి సుమారుగా ఇద్దరికి టూ అండ్ ఫ్రో పడుతుంది. ఇదైనాక బెంగళూరు టు యశ్వంతపూర్, యశ్వంతపూర్ టు బెంగళూరు ఆటో వేసుకుంటే అదొక రూ. 300 పడుతుంది. అక్కడ నుంచి యశ్వంతపూర్ రైల్వే లాంచ్ తీసుకుంటే అది రూ. 676 రూమ్. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్ తీసుకుంటే మన వెయిటింగ్ రూమ్ కాదంటే సపరేట్ ఏసీ రూమ్ ఇస్తాడు. అదైన తర్వాత మనం టికెట్ 59.79 కదా టికెట్ ఒకళ్ళకి. ఇది టికెట్ వచ్చేసరికి ఫుడ్ వచ్చేసరికి రోజుకి 400 వేసుకున్న 5 రోజులు వేసుకున్నప్పుడు 2000 పడింది. యావరేజ్ 11,000. ఈజీ ట్రిప్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ట్రిప్ ప్లాన్ చేయండి ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు కాదులే, ఒక స్టేజ్కి వచ్చినాక వెళ్దాము, పెళ్ళి అయినాక వెళ్దాము, పిల్లలు పుట్టినాక వెళ్దాం, వాళ్ళ చదువు అయినాక వెళ్దాం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక వెళ్దాం అంటే పోస్ట్ పోన్ చేస్తే పోను అప్పుడు అంత యాక్టివ్గా డైనమిక్గా మనం జర్నీ చేయలేము. వర్షాకాలం సమస్య ఉంటుంది, ఎండాకాలం సమస్య ఉంటుంది, శీతాకాలం సమస్య ఉంటుంది. సో ఎవ్రీ ఏదో చిన్న ట్రిప్ అయినా పిల్లలతో ప్లాన్ చేయండి, మీరన్నా వెళ్ళిరండి. సో ఇక్కడ నేను ఒక చిన్న మన యశ్వంతపూర్ టూర్ ప్యాకేజ్ అయిపోయింది. రెగ్యులర్గా ప్రతి దాంట్లో కూడా మనం ఒక మోటివేషన్ చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి చివరిలో ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం. వ్యక్తిని కాదు, మనందరికీ అప్లికబుల్ అవుతుంది. యద్భావం తద్భవతి అనేది మన హిందూ సాంప్రదాయంలో భగవంతుడు చెప్పినటువంటి వాచ్. అంటే మనం ఎలా ఆలోచిస్తే జీవితాలు అలా ఉంటాయి. కామన్గా ఈరోజు ఈ సాఫ్ట్వేర్ పిల్లకాయలు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి పిల్లలిద్దరూ ఈక్వల్ ప్యారల్గా చదువుకుంటూ ఈక్వల్గా సంపాదిస్తూ సమానత్వం వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న విషయాలకి సిల్లీ ఇష్యూస్ కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. చాలా సిల్లీ చిన్న విషయాలు కూడా డైవర్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది అవ్వలేక నేను వాళ్ళని తప్పు పట్టను. ఎందుకంటే ఆ పెరిగిన పరిస్థితులు కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కానీ, ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కానీ నాకు సిల్లీ అనిపించుకోవచ్చే కానీ వాళ్ళకి సీరియస్ అయి ఉండొచ్చు. సో నేను ఒకళ్ళ ఆలోచన నేను ఫైనలైజ్ చేయను, దేర్ చాయిస్. నాకు వచ్చిన కొన్ని నా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాల విషయంలో అత్తగారు నైటీ వేసుకోవద్దమ్మా, చీర కట్టుకు అన్నదానికి కూడా డైవర్స్ కేసులు అయ్యి గొడవలు పడి పెద్ద పెద్ద సమస్యలేని. సో మనం ప్రతిదీ సమస్య చూస్తే దాని నుంచి మనకి పాజిటివ్ రాదండి. సమస్యని మనకు అనుకూలంగా మలుచుకొని గ్రో ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్, వ్యతిరేకం నుంచి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందని చెప్పి మీకు ఇక్కడ ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్తున్నాను. డోలీ జైన్ మేడం పేరు డోలీ జైన్. తను కూడా పెళ్ళయింది చిన్న వయసులో. అత్తగారు చీర కట్టుకోమ్మా అన్నారు. ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చింది, ఉన్నాయి కాబట్టి జీన్స్ ప్యాంట్లు, పంజాబీస్, మోడర్న్ డ్రెస్లు అలవాటైన వాళ్ళు చీర కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది స్టాండ్ అవ్వడం కానీ, కుర్చీలు పెట్టడం కానీ. పట్టు చీర అయితే పెళ్లి రోజున వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. అంటే రెగ్యులర్ యూజ్ కాదు కదా. సో చిన్నపిల్లగా వచ్చినప్పుడు మనం మోడర్న్ డ్రెస్ల మీద పిల్లల్ని పెంచుకుంటాం. చీర అనేది కట్టం. ఒక స్టేజ్కి వచ్చినాకే చీర పిల్లల దగ్గర ఆడపిల్లలకి వెళ్తాం. సో ఈ పాప చాలా ఇబ్బంది పడింది. చీర కట్టుకోమంటుంది మా అత్తగారు అనేది, అలా ఇబ్బంది పడి ఆ నెగటివ్ నుంచి ఈ బిడ్డ ఎలా ఎదిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎలా ఎదిగింది అనేసరికి ఇప్పుడు ఈమండి ఇక్కడున్న మేడం గారు, జైన్ మేడం గారు, ఈమె ఈరోజు తన పరిస్థితి ఏంటంటే చీర ఎలా కట్టాలో నేర్చుకొని ఈరోజు ఏ స్టేజ్కి వచ్చిందంటే చీర కట్టినందుకు 10 మినిట్స్కి మినిమం 35,000 ఛార్జ్ చేస్తుంది, మ్యాక్సిమం 2 lakhs, 2 లక్షలు. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి ఒక 40 మందికి శారీస్ కట్టడానికి ఒక్కొక్కరు 10 నిమిషాలు చొప్పున 80 లక్షలు ఛార్జ్ చేసింది. 80 lakhs. 325 రకాలుగా చీర కడుతుంది. తను చీర 10 నిమిషాల్లో కట్టేస్తుంది. 325 టైప్స్గా చీరలు కట్టే విధానం నేర్చుకొని సెలబ్రిటీస్కి, మోడల్స్కి, ఫంక్షన్స్కి, వాళ్ళ ఈవెంట్స్కి, సినిమాస్ కానీ వాటర్ ఇట్ మే బి, ఈ యాడ్స్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటికి చేస్తూ ఒక చీర కట్టిన 10 నిమిషాలకు 2 లక్షలు సంపాదిస్తుందంటే తన అత్తగారు చీర కట్టుకోమని బాధపడిన దగ్గర నుంచి దాన్ని పాజిటివ్గా నా స్టేజ్కి వచ్చిందంటే ఈరోజు ఒకప్పుడు వృత్తులు ఉన్నాయండి, ఈ పనే చేయాలి, గవర్నమెంట్ జాబ్ అయితేనే పిల్లల్ని ఇస్తాం. ఈరోజు అది కాదండి. అద్భుతాలు చేస్తున్నారు జనరేషన్. థింక్ పాజిటివ్, గెట్ ది పాజిటివ్ రిజల్ట్స్. చెయ్యకూడని పని అంటూ లేదు. మీరు చేసేది నిజాయితీగా మనసు పెట్టి కమిటెడ్గా చేస్తే నెక్స్ట్ వీడియోలో మీ ఫోటోనే ఉంటుంది. సో ఇది నా
అంజూరి మధుబాబు యూట్యూబ్ ఛానల్ అండి. నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి ఇది. నా యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్, ఫ్రీ ఎడ్యుకేషను, ఎల్ఐసి, టూరు, ట్రావెల్స్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. నాకు మీరు లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అడగట్లేదు గానీ, ఇన్‌స్పైర్ యువర్ సెల్ఫ్. దీంట్లో చెప్పిన దాంట్లో మంచి తీసుకోండి. పొరపాటు ఉంటే వదిలేసేయండి. ఎదగడానికి ప్రయత్నం చేయండి. మంచిగా, హ్యాపీగా ఉండండి. ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది. మనకు తెలిసిన విషయాన్ని తెలియచేద్దామని ఒక ప్రయత్నం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాలెడ్జ్ అనేది అన్‌లిమిటెడ్ అండి. సముద్రంలో నీళ్లు. నాలెడ్జ్ సముద్రం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాలి. నాకు తెలిసింది చీమకట్టులో నలుసంతరం ఒకప్పుడు అనుకునేవాడిని. ఈ మధ్య టూరిజం గురించి చేస్తున్నప్పుడు చీమకంట్లో నలుసుని కోటి ముక్కలు చేస్తే ఎంతుందో అంతున్నదని నా నాలెడ్జ్ అనుకుంటున్నాను. సో, రెగ్యులర్‌గా నిరంతర విద్యావంతులుగా తెలుసుకుందాం. దాంట్లో పాజిటివ్‌గా తీసుకుందాం. నెగెటివ్స్ వద్దండి. నచ్చిన దాన్ని ఆచరించండి. నచ్చని దాన్ని వదిలేయండి. గ్రో వెల్ మై డియర్ ఫ్రెండ్స్. మీ భవిష్యత్తు బాగుండాలి. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మధుబాబు. హావ్ ఎ గ్రేట్ డే. గ్రేట్ ఫ్యూచర్.